అంత ఈజీ ఉండదు ఆ డెప్త్ సిచ్యువేషన్లో అయితే. కానీ ఆ ట్రెంట్ బోల్ట్ నోట్ అయితే కనిపించింది. ఇంకపోతే జీటీ అయితే ఎట్టకేలకైతే ఒక విజయాన్ని అయితే సాధించగలిగింది. రషీద్ ఖాను, అలానే తెవాటియా ఆడిన తీరు, అలానే శుభ్మన్ గిల్ని మెచ్చుకోవచ్చు. వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే మంచి పార్ట్నర్షిప్ తోటి అయితే ముందుకు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక మంచి హాఫ్ సెంచరీ. అతను ఆడిన ప్రతిసారి కూడా మ్యాచ్ని అయితే గెలుస్తూ వచ్చారు. అతను ఎప్పుడైతే విఫలమయ్యాడో కెప్టెన్ నాకు ఆడిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు, విఫలమైన ప్రతిసారి మ్యాచ్లో అయితే ఓడిపోతూ వచ్చారు. ఇంకపోతే అటువైపు సంజు శాంసన్ కూడా మంచి నాక్ ఆడడం చూసాం. జైస్వాల్ మళ్ళీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినప్పటికీ సంజు శాంసన్ మంచిగా బ్రిలియంట్గా ఆడడం చూసాం. మంచి క్యామియో ఆడాడు. ఇద్దరు కెప్టెన్లు బోత్ సైడ్ నుంచి ఇద్దరు కెప్టెన్లు అయితే మంచిగా ఆడుతున్నారు. మళ్ళీ బట్లర్ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో కూడా. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు కొంచెం హెట్మేర్ని కొంచెం అబ్ది ఆర్డర్ పంపించుంటే బాగుండు అనిపించింది ఇంకొంచెం. ఎందుకంటే హెట్మేర్ వచ్చి ప్రతిసారి కూడా లాస్ట్లో వచ్చి మంచిగా ఆడుతున్నాడు. కొంచెం అతను 4-5 ఓవర్లు అతని చేతిలో ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి ఆర్ఆర్ అయితే. చేసుకుంటే ఇంకొంచెం స్కోర్స్ అయితే వచ్చి ఉండేవి. కానీ అక్కడ